బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. బిఎన్ఎస్ 109 సెక్షన్ కింద మోహన్ బాబుపై కేసు నమోదైంది. నిన్న 118 సెక్షన్ కింద మోహన్ బాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకుని సెక్షన్ మార్చారు పోలీసులు. మోహన్ బాబు ఇంటి పరిసరాల్లో మీడియాపై ఆంక్షలు కూడా ఉన్నాయి. మోహన్ బాబు ఇంటి దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు కనిపిస్తోంది. ఇక ప్రతి 2 గంటలకు ఒకసారి పోలీస్ పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి నూర్ అందిస్తారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర పహాడీ షరీఫ్ పోలీసులు భద్రత పెంచారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ముందు నిన్నే మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా హాజరయ్యారు. సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది పైన బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయి. కానీ కుటుంబ సమస్యల వల్ల కుటుంబంలో పదే వివాదాలు రావడంతో ఒకరిపైన ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. కాబట్టి పదే న్యూసెన్స్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు ఏకంగా ఇద్దరు అన్నదమ్ములకి బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి. 1 సంవత్సరం వరకు మీరు ఎలాంటి న్యూసెన్స్ చేసినా కూడా మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ అయితే హెచ్చరించారు. ప్రస్తుతం అయితే మోహన్ బాబు ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి 2 గంటలకి పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ఇక్కడ తనిఖీలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ పదే పోలీస్ మూవ్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మంచు మనోజ్ వచ్చి మోహన్ బాబు ఇంట్లో ఉన్నారు. మోహన్ బాబు అయితే ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. విష్ణు అయితే ఇద్దరు వైపు నుంచి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మా ఇంటి సమస్య మేము మాట్లాడుకొని పరిష్కార దిశగా అడుగులు వేస్తామనేసి కూడా మంచు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మోహన్ బాబు ఇంటి దగ్గర ఎలాంటి న్యూసెన్స్ జరిగినా కూడా అన్నదమ్ములపైన చర్యలు తీసుకుంటామనేసి తెలంగాణ పోలీస్ అధికారులు అయితే హెచ్చరించిన పరిస్థితి. కెమెరాన్ బాలుతో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.